హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మసాలా పొటాటో ఎలా చేసుకోవాలో చూపించబోతుంది. దానికోసం అయితే ముందుగా ఒక 4 బంగాళాదుంపలను అయితే ఉడకబెట్టేసుకొని పీసుల్లాగా అయితే కట్ చేసుకున్నాను. మసాలా కోసం అయితే ఒక ప్లేట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా పసుపు, ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా పేస్ట్లా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ముద్దలా అవుతుంది. ఇంకొంచెం ఆయిల్ కూడా పడుతుంది. బంగాళాదుంపనైతే ఎక్కువగా ఉడకబెట్టుకోకండి, ఒక మెత్తగా ఉడకబెట్టుకుంటే స్మాష్ అయిపోతుంది. అలాగే ఒక 2-3 విజిల్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ పీస్లకు అంతా మంచిగా ఈ మసాలా అంతా పట్టించుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇలా తింటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ పక్క పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం శనగపప్పు, అలాగే మినపప్పు ఉంటే మినపప్పు కూడా, అలాగే ఒక 4-5 స్పైసీ లేని పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని మంచి కలరింగ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి ఆయిల్ అయితే తక్కువనే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి, ఇది పప్పుచారులో అంచుకి పెట్టుకుంటాం కదా, అలా పైన లేయర్ అంతా కరకరగా లోపట అంతా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనం చేసుకున్న ఈ పోపులో ఈ ఆలు మసాలాను అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ పొటాటో ఉడికిపోయింది కాబట్టి దాన్ని చాలా నెమ్మదిగా టర్న్ అవుట్ చేసుకోవాలి, లేదంటే స్మాష్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఉడకబెట్టుకున్న బంగాళాదుంప తీసుకున్నాం కాబట్టి. ఇంకో పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. వేడి అన్నంలో మసాలా ఆలూ ఫ్రై అయితే చాలా సూపర్గా ఉంటుంది. అంటే అలా మెల్లమెల్లగా తీసుకోవాలి. కింది సైడ్ అయితే కొంచెం క్రంచిగా అయిపోయింది, ఇంకో సైడ్ టర్న్ అవుట్ చేసుకోవాలి. ఇలా మెల్లగా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పొటాటో మసాలా అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా సూపర్గా ఉంటుంది. పప్పుచారు అంచుకైతే మంచిగా అలాగ కూడా ఈజీగా కూడా తినేయచ్చు అనమాట. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.